స్వాధీనం చేసుకుంది. మరి అంటే ఈ భూదాన భూముల కేసులో కొంత సీరియస్గానే వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. రైట్. ఇక ఇంకో వార్త చూడొచ్చు. జైల్లో అఘోరి శ్రీవర్షిని ఎంత మొన్నటి వరకు ఎంత ట్రెండింగ్ టాపిక్గా ఉండే అటు యూట్యూబ్ ఛానళ్ళలో కావచ్చు, మీడియాలో కావచ్చు, మొత్తం ఏది ఓపెన్ చేసినా అఘోరి అన్నట్టుగా ఉండే. మరి ఆయన మీద అమ్మాయిని కిడ్నాప్ చేసిన అని చెప్పేసి, ట్రాన్స్జెండర్లను మోసం చేసిండు, కించపరుస్తున్నా అని చెప్పేసి వచ్చిన కొన్ని ఫిర్యాదుల మేరకు పోలీసులు అయితే అరెస్ట్ చేసిరు. ఇప్పుడు జైల్లో దాని ఏమంటారు రిమాండ్లో ఉన్నాడు అఘోరి. మరి అఘోరి పెళ్లి చేసుకుని ఏదైతే శ్రీవర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయికి సంబంధించిన వార్త చూడొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళా అఘోరి వర్షిని ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకొని ఇద్దరు ఒకటయ్యారు కూడా. పెళ్లి వీడియోలోనూ మీడియాలో లైవ్ కూడా చూపించారు. అనంతరం అఘోరిపై ట్రాన్స్జెండర్ యూనియన్లు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. దీంతో వర్షినిని పెళ్లి చేసుకొని పారిపోయిన అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అఘోరి చెంచల్గూడ జైల్లో 14 రోజుల రిమాండ్లో ఉంది. వర్షినిని కూడా తనతో పాటు ఉంచాలని జైల్లో గొడవ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వర్షినికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. శ్రీవర్షినికి గతంలో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు రివీల్ అయింది. ఆ బాయ్ ఫ్రెండ్తో గతంలో శ్రీవర్షిని రొమాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాళ్ళు ఎన్నో పార్కులు, బీచ్లు, హోటళ్లకు వెళ్ళినట్లు ఆ వీడియోల్లో తెలుస్తుంది. అయితే గతంలో వాళ్ళు కలిసి తిరిగిన వీడియోలు ఇప్పుడు ఎలా బయటకు వచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది. అఘోరి అంటే తనకు ఇష్టమని, తాను అఘోరితోనే ఉంటానని గతంలో శ్రీవర్షిని చెప్పినప్పుడు చాలామంది ఆమెను అమాయకురాలుగా భావించి అఘోరితో వెళ్ళొద్దంటూ సూచనలు చేశారు. అయితే ప్రస్తుతం వర్షిని బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్న వీడియోలు బయటకు రావడంతో అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అనంతరం వర్షిని అఘోరిని ఎందుకు పెళ్లి చేసుకుంది అన్న దానిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజంగా కూడా ఇలా పెళ్లి చేసుకోవడం, అఘోరిని ఒక అమ్మాయి అంటే ట్రాన్స్జెండర్గా సర్జరీ చేయించుకున్న అఘోరి, ఆ తర్వాత ట్రాన్స్జెండర్గా సర్జరీ చేయించుకున్న తర్వాత అఘోరిగా మారినటువంటి సీను అనే వ్యక్తిని ప్రేమించి అఘోరితోనే ఉంటా అని చెప్పేసి పెళ్లి చేసుకొని రాష్ట్రం విడిచిపెట్టి పారిపోయిన శ్రీవర్షినికి అంతకన్నా ముందు ఒక లవ్ స్టోరీ ఉంది. వాళ్ళిద్దరు కూడా బాయ్ ఫ్రెండ్తో కలిసి చాలా ప్లేస్లు తిరిగి ఒక లవ్ జర్నీ అయితే చేసింది శ్రీవర్షిని. ఆ తర్వాత వాళ్ళిద్దరికి మాత్రం అసలు ఎందుకు బ్రేకప్ అయింది, ఏం జరిగింది, అఘోరికి ఎట్లా కనెక్ట్ అయింది, అఘోరి అక్కడ వాళ్ళ సంబంధించి అక్కడికి వెళ్ళి వాళ్ళ వర్షిని వాళ్ళ గ్రామానికి వెళ్ళే వాళ్ళ ప్రాంతానికి వెళ్ళే సమయంలో కొంత షెల్టర్ ఇచ్చి ఆ టైంలో అఘోరి తనను మాటలతో లేకపోతే తన వైపు మాయమాటలు చెప్పి మలుపుకొని తిప్పుకొని తీసుకెళ్ళని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. ఆమె పెళ్లి చేసుకొని అఘోరితోనే ఉంటా అనేది. కానీ ఆ ట్రాన్స్జెండర్లు ఎవరైతే కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయో అఘోరి మీద పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఆయన అఘోరి ఏమో శ్రీవర్షిని నాతోనే ఉండాలి, శ్రీవర్షిని పిలిపించని చెప్పేసి లోపల గొడవ చేసినట్టు కూడా మనం కొన్ని వార్తలు, వీడియోలు చూసినాం. అయితే ఇప్పుడు అఘోరి పెళ్లి కంటే ముందు, అఘోరితో పరిచయం కంటే ముందు శ్రీవర్షినికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అందుకు సంబంధించి వాళ్ళు తిరిగినటువంటి వాళ్ళ లవ్ జర్నీ, ఆ జర్నీకి సంబంధించిన వీడియోలు, వాళ్ళు బీచ్లలో, హోటళ్ళలో, పార్కుల్లో తిరిగిన వీడియోలు అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉండి అసలు అంతకుముందుకు ఏం జరిగింది ఏందనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కూడా తెలియాల్సి ఉంది. రైట్. ఇక గ్రూప్ 1 సంబంధించిన